రే పులి, ఏమైందిరా? మేకను మింగిన కొండ చెలవులాగా అలా తిరుగుతున్నా? అది కదనా, మన విలేజ్ ప్రీమియర్ లీగ్ సిరీస్ అయిపోయే లోపు మన ఆడియన్స్ అందరితో మన ఛానల్ 2.5 మిలియన్ సబ్స్క్రైబర్ తెప్పించేస్తానని కొంచెం పెట్టాను. ఇప్పుడు అది అవుతుందా లేదా అని టెన్షన్ గా ఉంది. టెన్షన్ పడకరా, నువ్వు పందెం కాసేవంటే ఆడియన్స్ ఖచ్చితంగా నీకే సపోర్ట్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేస్తారు. అంతేరా, ఏమంటారు ఆడియన్స్? ఇదేమైనా మీ నాన్నగారు పెట్టిన సొమ్ము అనుకున్నావా? నా కష్టార్జితం ఇవ్వు. మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఒక్క మ్యాచ్ కి ఒప్పుకుంటున్నాను. ఆ బ్యాట్ ఏదో మ్యాజిక్ చేద్దాం చూసావా? ఇప్పుడు చూడు, నేను వేసే బాల్ బ్యాట్ కాదు, నీ హెడ్ కు తగులుతుంది. డబ్బుంటే దీన్ని కాసుకో చూద్దాం. బాయ్ రెడీ. Oh no! ఎరా పాల్సీను, మా పులిగాడంటే కరిగిపోయే వెన్న అనుకున్నావా? లోడ్ చేసిన గన్న. అందరూ మా ఓడిని బ్యాటింగ్ బాగా ఆడతాడని అంటారు, అలాంటిది నువ్వు మా ఓడిని బ్యాట్ తో కొడతావురా? ఇంక మా మాస్ మొగుడు లైన్ లోకి వచ్చాడు. ఫ్యాన్స్ కి విజిల్స్, విలన్స్ కి పగుల్. Sixer! Oh no! Fire! మరి మ్యాచ్లో పాలసీన్ గాడు అండ్ హిస్ టీము కలిసి కేవలం 16 రన్స్ మాత్రమే కొట్టగలిగింది. పులిగాడి టీము గనక 17 రన్నులు గనక కొట్టినట్టయితే గనక వాళ్ళే విన్ అవుతారన్నమాట. 17 రన్స్ రాలుడు, నువ్వు తలుచుకుంటే ఒక ఓవర్ లో కొట్టేయగలవు. మాయా, ఈ మ్యాచ్ చూడటనే నెగ్గించరా, కానీ మనకు కావాల్సిన మ్యాచ్ ఎక్కడం కాదు, మన నాన్న లాంటి వాళ్ళు మారడం. వాళ్ళు మారడానికి ఏమన్నా చెయ్యాలి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? మ్యాచ్ గెలిస్తే ఆనందపడడానికి ఇది మనం ఆడే గల్లీ మ్యాచ్ కాదురా మాయా. ఇప్పుడు మా అమ్మ ఎలా అయితే బాధపడుతుందో, ఈ బెట్టింగ్ వల్ల ప్రతి ఆడవాళ్ళు అలాగే బాధపడుతున్నారు. అంటే ఏంట్రా, ఇప్పుడు నువ్వు గెలవా? మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. నాకెందుకో ఈ మ్యాచ్ మొదటి ఓవర్ లోనే ఫినిష్ అయిపోతుందేమో అనిపిస్తోంది. కేవలం ఒక్క రన్నే గనక కొట్టినట్టయితే గనక పులిగాడి టీం విన్ అయినట్టు. ఆంటీ పడిపోయింది. ఆంటీ, సత్యవతి, సత్యవతి! ఆ? ఏమైంది ఏమైంది ఏమైంది? సత్యవతి, సత్యవతి! అమ్మా సునీత, ఏమైందమ్మా? కళ్ళు తెరు. ఏదైనా పరిస్థితి ఉంది అండి, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అమ్మా, ఆ దేవుడు నా పక్కనే ఉన్నాడు, అందుకే నన్నే గెలిపించాడు. నా బెట్టింగ్ బిల్డింగ్ ని ఇక ఎవరు ఆపలేరు. డాక్టర్, మా ఆవిడకి ఎలా ఉంది? ఏం జరిగింది? డాక్టర్ గారు, మా కూతురు ఎలా ఉందండి? కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందండి. అందరికి ఫుడ్ పాయిజన్ అయింది. చాలా ఖర్చు అవుతుంది. ఖర్చా ఎంత అవుతుంది? అందరికీ కలిసి ఒక 10 లక్షల దాకా అవుతుందండి. 10 లక్షలా? ఇప్పటికిప్పుడు అంత డబ్బులంటే? మీ అందరికీ పొలాలు ఉన్నాయి కదండి, అవి అమ్మడమో తాకట్టు పెట్టడమో ఏవో ఒకటి చేయండి. ఆలస్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం అవుతుంది. మేమేదో ఒకటి చేస్తాం, మీరు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. మీరు డబ్బు ఏర్పాటు చేసుకోండి, నేను ఆపరేషన్ ఏర్పాటు చేస్తాను. త్వరగా వెళ్ళండి, పల్స్ డ్రాప్ అయిపోతుంది. తర్వాత మీ ఇష్టం. సరే డాక్టర్, ఇప్పుడే తీసుకొస్తా.
ఒక్క నగ కూడా ఇంట్లో పెట్టుకోకుండా నేనే అమ్ముకున్నాను. ఛీ! అరే అవో అవో, ఏమిటి ముగ్గురు మనగాళ్ళు ఇట్లా వచ్చినారు? షావుకార్ గారు, మాకు ఒక 10 లక్షలు డబ్బు కావాలండి. ఓ దాందేముంది, అట్లానే ఇస్తాను. ఇంతకీ తాకట్టుకు మీ దగ్గర ఏముంది? అంటే ప్రస్తుతానికి మా చేతిలో ఏమీ లేవండి. చేతిలో లేకపోతే ఏముందండి, మీది దగ్గర పొలాలు ఉంటాయి కదా, అవి తాకట్టు పెట్టినా ఇచ్చేస్తాను. ప్రస్తుతానికి అవి కూడా లేవు. కావాలంటే నోటు రాసిద్దాం. ఓ 10 లక్షలు ఇవ్వండి. నోటు రాసి ఇవ్వడం, నోటి మాటతో చెప్పడం, ఇవి అన్ని కుదరదు బాయ్. ఏమైనా తాకట్టు ఉంటే ఇవ్వండి, ఇచ్చేస్తాను. అదేంటి సేటు, ఎన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని చూస్తూనే ఉన్నావు, ఎప్పుడైనా డబ్బు ఎగ్గొట్టావా? 10 లక్షలు ఇవ్వలేకపోతున్నారేంటి? అరే ఎందుకు నమ్మాలండి? ఉన్నవన్నీ అమ్ముకొని జూదమాడిన మీకు నేనే నమ్మకంతో పైసలు ఇవ్వాలి? అరే దొంగనైనా నమ్మి డబ్బులు ఇవ్వచ్చురా బాయ్. ఎందుకు అంటే వాడు వేరే ఇంట్లో కొట్టేసి అయినా నాది అప్పు తీరుస్తాడు. కానీ మీలాంటి జూదమాడే వాళ్ళు ఏం కట్టి తీరుస్తారు? నాది దగ్గర డబ్బులు లేవు గాని వెళ్ళి రండి. అదేంటి షావుకారు, మా మీద నమ్మకం లేదా? ఇదిగో చూడండి, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఇది 10 లక్షలు మీకి ఇస్తే మీరు మళ్ళీ జూదం ఆడకుండా డబ్బులు నాకు తిరిగిస్తారన్న నమ్మకం మీకి ఉందా? అరే నాది దృష్టిలో అయితే జూదానికి అలవాటు పడినోడు పాముతో సమానం. అది ఎలాగైతే దాని గుడ్లు అదే తినేస్తుందో వీళ్ళు కూడా అంతే. వాళ్ళ కుటుంబాలని వాళ్ళే నాశనం చేసుకుంటారు. ఇదిగో అచ్చం మీలాగే. దయచేసి షాపు నుంచి బయటకి వెళ్ళండి సార్. మీలాంటి వాళ్ళతో మాట్లాడడం చూస్తే ఆ వచ్చే కొద్ది మంది జనాలు కూడా నా షాపుకి రారు. దయచేసి వెళ్ళండి. ఏంటయ్యా, డబ్బు ఏర్పాటు చేశారా? ఆపరేషన్ మొదలు పెట్టచ్చా? అంటే డాక్టర్, డబ్బు సర్దుబాటు కాలేదు. ముందు ఆపరేషన్ చేస్తారా? డబ్బు నేను తర్వాత ఇస్తాను. ఏంటయ్యా, ఇదేమైనా మీ ఊర్లో ఉన్న అంగడి అనుకున్నారా? సరుకు ఇప్పుడు తీసుకెళ్లి అప్పు తర్వాత తీరుస్తాను అన్నంత సులభంగా చెప్తున్నారు. హాస్పిటల్స్ లో అలాంటివి కుదరవు. అలా కాదు డాక్టర్, ఎంత ట్రై చేసినా డబ్బు పుట్టలేదు. నేను ఈ ఊరికి డాక్టర్ గా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీ అందరి గురించి నాకు తెలుసు. మీ అందరికి పొలాలున్నాయి కదా, వాటిని ఏం చేశారు? పొలాలన్నీ ఆ పాలసీన్ క్లబ్ లో తాకట్లో ఉన్నాయి కదా, ఇప్పుడు ఏం చేయాలి? జోదం వ్యసనంగా మారితే కుటుంబం ఇలాగే ఛిద్రమవుతుందండి. ఇంటి యజమాని ఎప్పుడైతే దారి తప్పుతాడో ఆ ఇల్లు కూడా దారి తప్పుతుంది. బుద్ధి వచ్చిందండి, కానీ ఏం చేస్తాం? వాళ్ళని బతికించుకోవడానికి మా దగ్గర ప్రేమ తప్ప చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. అయినా అమ్మ అప్పటికి చెప్తానే ఉంది కదా నాన్న, ఈ బెట్టింగ్ మానేమని. నువ్వు విన్నావా? తప్పేరా పులి, నేను చేసింది చాలా పెద్ద తప్పే. కానీ ఇప్పుడు నేను ఏం చెయ్యాలరా? అది లేకపోతే నాకు కాళ్ళు చేతులు తోచవు. కుటుంబాన్ని నాకంటే అదే బాగా చూసుకుందిరా. ఇప్పుడు దాన్ని నేను ఎలా బతికించుకోవాలి? ఆ దిక్కుమాలిన జోదం వల్ల ఉన్న డబ్బంతా ఇలా ఖర్చు చేశాను. ఆ దేవుడు నన్ను తీసుకెళ్లొచ్చు కదా. మీరు జోదం మానేస్తానని చెప్పండి, ఈ ప్రాణాలు ఇవ్వడం ఎందుకు? సత్యవతి, సునీత, అమ్మా బంగారు తల్లి. నాకేం కాలేదు నాన్న. మీలో మార్పు తీసుకురావడానికి పులి నా చేతి నాటకం ఆడిపించాడు. ఇకనైనా జూదం వదిలేయండి నాన్న. బుద్ధొచ్చిందమ్మా, బుద్ధొచ్చింది. ఇంకెప్పుడు ఆ బెట్టింగ్ జోలికి వెళ్ళను. సత్యవతి, నా పాడు బుద్ధితో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. మన బిడ్డల మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంక నేను జోదం జోలికి వెళ్ళను. అవునవును, మేము కూడా వెళ్ళాం. నువ్వు చెప్పింది నిజమేరా పులి. కేవలం మీరు మ్యాచ్ గెలిచుంటే ఆ బెట్టింగ్ భవనం ఆగిపోయి ఉండేదేమో గాని వీళ్ళల్లో మార్పు మాత్రం వచ్చుండేది కాదు. వీళ్ళకి నిజం తెలియడానికి నువ్వు వేసిన ప్లానే వీళ్ళని మార్చింది. దీని అంతటికే సూత్రధారి పులిగాడు అన్నమాట. ప్రతిసారి ప్రయోజకుడు అవ్వరా అని చెప్పి నేను కొడుతుంటాను. ఈసారి నిజంగానే నన్ను ప్రయోజకుడిని చేసి నువ్వు చాలా ఎత్తుకు ఎదిగిపోయావురా పులి. సూపర్ రా పులి, మీ వల్లే మా తప్పు మేము తెలుసుకోగలిగాం. నీలాంటోడు ఊరుకొకడు ఉంటే చాలరా, ప్రతి ఊరు బాగుపడిపోద్ది. అవును, పులిగాడి బుర్ర గుంటనక్క కంటే షార్ప్. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఈ తెంగర పొగిడిలో తిట్టినా రా పులి, మంచి నాటకం ఆడి ప్రజలందరిలో మార్పును తీసుకొచ్చావు. నీలాంటోడు ఖచ్చితంగా ఒకడు ఉండాలి. అవును, మాకు పులి లాంటోడు ఉండాలి గాని ఆ పాలసీ లాంటోడు వద్దు బాబా. కాదండి, ఎల్లా పాలసీని గడి భారతం పడదాం. పాలసీని గడు మన కళ్ళకు కనబడే గాలిపటం లాంటోడే, కానీ ఆ నిగరేసే దారం ఇంకోటి ఉంది. ఏంట్రా పులి, ఏం మాట్లాడుతున్నా? దీనంతటికే కారణం ఎవడంటే ఇంకెవరో కాదు, ఇదిగో మన ప్రెసిడెంటే. ఏం మాట్లాడుతున్నావు రా పులి? అసలు నేనేంటి, వాడి వెనకాల ఉండడం ఏంటి? ప్రెసిడెంట్ గారు, మీ నాటకాలన్నీ నాకు తెలుసు. ఏ పండు
ఆ నా కండువా ఎక్కడ పాడేసుకున్నారో గుర్తు చేయమంటారా? గుర్తొచ్చిందా? అంటే అది అసలు ఏమైందిరా పులి? సంబంధం లేకుండా పాలసీని గారికి సునితిరిచి పెళ్లి చేయమని ప్రెసిడెంట్ గారు అడిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది నాన్న. అప్పటి నుంచే ఈయన మీద కన్నేసించాను. ఈయన ప్రతిరోజు రాత్రి బెట్టింగ్ భవనం దగ్గరికి వెళ్ళి పాలసీతో ముచ్చట్లు ఎట్టొచ్చాడు. అసలు ఒక రోజు ఆ పాలసీని గారు ఎలా గెలిచాడో తెలుసుకుందామని ఆడి గేదెల దొడ్లోకి వెళ్ళాను. అక్కడి నుంచి వెనక్కి వస్తున్నప్పుడు కనపడింది ప్రెసిడెంట్ గారి కండువా. అప్పుడే ఈ ప్రెసిడెంట్ గారి మీద నాకు ఇంకా డౌటింగ్ ఎక్కువయ్యి ఇంకా దగ్గరగా అబ్జర్వింగ్ చేశాను. మొన్న మీరు అందరూ గమనిస్తే మ్యాచ్ మధ్యలో పాలసీ గారిని పక్క తీసుకుపోయి ఆడ ఎలా గెలాలో ఆ ప్లాన్లన్నీ ఐడియా ఇచ్చింది కూడా ప్రెసిడెంట్ గారే. ఇదంతా ఎందుకో తెలుసా? ఆ బెట్టింగ్ భవనంలో 90% వాటాదారుడు ఎవడో కాదు, ఈ ప్రెసిడెంటే. పాలసీను ఆ తాగుబోతల్డు వీళ్ళంతా బొమ్మలు మాత్రమే. నేను బొమ్మలు ఆడించోడి. ఒరే మాయా, నేను ఇప్పుడు వచ్చేస్తాను. ఏంట్రా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? అసలు ఈ 3వ మ్యాచ్ కు పాలసీనిగా నొప్పించడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? నువ్వేం చెప్పా పాలసీని గారిని ఒప్పించావో నేను అంత విన్నాను ప్రెసిడెంట్. అది కాదురా పాలసీను, మనం ఎన్ని తప్పులు చేసినా తప్పించుకోవడానికి ఎప్పుడూ ఒక మార్గం ఉండాలి. ఆ తప్పించుకునే మార్గమే ఈ ప్రెసిడెంట్ పదవి. నాకు ఈ ప్రెసిడెంట్ పదవి ఉన్నంత కాలం మనం ఎన్ని తప్పులు చేసినా రాజాల్లా తిరగొచ్చు. అది కాదండి, వాడు మళ్ళీ గెలిస్తే? వాడి మొగం వాడెప్పుడు గెలుస్తాడ్రా? అయినా వాడికి అంత సీన్ లేదులే గాని నువ్వు నిరభ్యంతరంగా మ్యాచ్ ఒప్పుకో. నువ్వు ఈ మ్యాచ్ గనక నెగ్గితే నా ఇమేజ్ రెట్టింపు అవుతుంది. దానితో ఒక్క బెట్టింగ్ బిల్డింగ్ ఏం కర్మరా, ప్రతి ఊర్లో ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో మన బెట్టింగ్ భవనాలు ఉంటాయి. ఏమంటావు? కాసుల వర్షం కురిపించుకుందామా? అసలు నేను తలుచుకుంటే వేసాలని ఆ రోజు బయటేసేవాడిని. కానీ మన ఊరోళ్ళు అంటే మన ఊరు మగోళ్ళు బెట్టింగ్ వేసేవాళ్ళు. ఏళ్లలో మార్పు రాకుండా ఇలాంటి వాళ్ళు ఎంతమందిని తిట్టినా ఎంతమందిని బయటెట్టినా ఉపయోగం లేదు. ఈడిపోతే ఇంకొకటి, ఆడిపోతే ఇంకొకడు. మీలో ఉన్న బలహీతం అన్నింటినీ కనిపెట్టి అట్లా ఆడుకోవడానికి బెట్టింగ్లు గిట్టింగ్ అని చేస్తూ ఉంటారు. వ్యాపారం చేసి వాళ్ళు బాగానే ఎదుగుతారు. మనమే ఇల్లులు కాపురాలు పిల్లం అన్ని పోగొట్టుకుంటాం. అవును, వీడిని ఊరికే వదిలిపెట్టకూడదు. అవును, పోలీసులు పిలిపించండి. ఇదంతా జరిగింది మన పులిగాడి వల్లే. పులిగాడికి జై! పులిగాడికి జై! లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.